Problem 3x plus 7y plus 5z equal to 4, 26x plus 2y plus 3z equal to 9, 2x plus 10y plus 7z equal to 5. సో ఇది కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈక్వల్ టు తర్వాత నాన్ జీరో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 ఈక్వేషన్స్ కూడా నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఎన్ని ఉన్నాయి? 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ద గివెన్ సిస్టమ్ ఈజ్ 3 నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 3 అన్నోన్స్. సో ఇక్కడ మనకి నాన్ హోమోజీనియస్కి మ్యాట్రిక్స్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు బి ఫామ్లో ఉంటుంది. సో ఇలాగా ఇచ్చిన 3 ఈక్వేషన్స్ నుంచి మనం మ్యాట్రిక్స్ ఫామ్ని తీసుకొస్తే కనుక ఈ ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ బి అనే మ్యాట్రిక్స్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ని కలిపి ఒక మ్యాట్రిక్స్ కింద వేస్తే దాన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇలాగా ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని తీసుకుని దీన్ని ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేయాలి. సో ఇలాగ ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు ర్యాంక్ ఏ అనేసరికి ఏంటంటే ర్యాంక్ ఏబి. సో ఇదంతా ఏబి అనే మ్యాట్రిక్స్ కాబట్టి దీనికి ర్యాంక్ అనేది ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2. సో ర్యాంక్ ఏ అంటే ఏమవుతుంది అంటే లాస్ట్ కాలం అనేది మనకి బికి సంబంధించింది కాబట్టి సో ర్యాంక్ ఏ అనేది ఓన్లీ ఈ 3 కాలమ్స్కి సంబంధించి ర్యాంక్ ఏ కాబట్టి ఈ 3 కాలమ్స్ ఏ అనే మ్యాట్రిక్స్కి సంబంధించినవి కాబట్టి ర్యాంక్ ఏ అనేది మనం ఈ 3 కాలమ్స్కి చూసుకుంటాం. సో ఇది ఫస్ట్ నాన్ జీరో రో, ఇది సెకండ్ నాన్ జీరో రో. సో ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఏ అనేది ఏమవుతుంది అంటే 2 అవుతుంది. సో ర్యాంక్ ఏ అనేది మనం దేనికి చూసుకుంటాం అంటే దీనికి మాత్రమే, ఇది ఏకి సంబంధించిన మ్యాట్రిక్స్ కాబట్టి దీనికి మాత్రం ర్యాంక్ చూసుకుంటే ఇది ఫస్ట్ నాన్ జీరో రో, ఇది సెకండ్ నాన్ జీరో రో కాబట్టి ర్యాంక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ర్యాంక్ ఏబి 2 అయింది, ర్యాంక్ ఏ 2 అయింది కాబట్టి రెండు ఈక్వల్ అయినాయి. సో నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? XYZలో 3 ఉన్నాయి కాబట్టి XYZలో ఇక్కడ మనకి 3 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అనేవి 3. సో ర్యాంక్ ఏబి ఈక్వల్ టు ర్యాంక్ ఏ. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 2 లెస్ దాన్ 3 కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ విచ్ ఇస్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్. సో ఇలాగా కామన్ అంటే ఈ ర్యాంక్ ఏ ర్యాంక్ ఏబి రెండు ఈక్వల్ అవుతూ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కంటే తక్కువైంది అంటే ఆ సిస్టమ్ అనేది ఏమవుతుంది అంటే కన్సిస్టెంట్ అవుతుంది. అలాగే సిస్టమ్కి ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి? n-r కాబట్టి 1 ఇండిపెండెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్లాన్ ఫామ్లోకి మార్చిన తర్వాత లాస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో దీన్ని ఒకసారి కనుక తీసుకుంటే ఇది ఏకి సంబంధించిన మ్యాట్రిక్స్, ఇది బికి సంబంధించిన మ్యాట్రిక్స్ కాబట్టి ఈక్వేషన్స్ ఎలా రాస్తామంటే ఇది ఇంటూ ఇది అంటే ఓకే. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే ఈక్వల్ టు తర్వాత మనకి ఉండేవి బి మ్యాట్రిక్స్, ఈక్వల్ టు తర్వాత ఉండేది బి మ్యాట్రిక్స్, ఈక్వల్ టు ముందర ఉండేది మనకి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, అలాగే అన్నోన్ మ్యాట్రిక్స్ ఎక్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఈక్వల్ టు తర్వాత ఉండేది బి అనే మ్యాట్రిక్స్, ఈక్వల్ టుకి ముందర ఉండేది ఏంటి? ఏఎక్స్. కాబట్టి ఈక్వేషన్స్ ఎలా రాస్తామంటే ఇక్కడ ఏకి తర్వాత ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ వై జెడ్. సో ఇప్పుడు మనం దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 3x ప్లస్ 7y ప్లస్ 5z ఈక్వల్ టు ఇది బి మ్యాట్రిక్స్ వాల్యూ కాబట్టి బి అనేది ఈక్వల్ టు తర్వాత ఉంటుంది కాబట్టి 4 అవుతుంది అనమాట. సో అలాగే మళ్ళీ మనం 0 ఇంటూ x
0 ఇంటూ ఎక్స్ 0, ఇప్పుడు 16 ఇంటూ వై 16y ప్లస్ 11 ఇంటూ జెడ్ 11z ఈక్వల్ టు, ఇది బి మ్యాట్రిక్స్ ఈక్వల్ టు తర్వాత ఉంటుంది కాబట్టి 7. సో ఇలా మనం ఈక్వేషన్స్ని దీని నుంచి రాస్తే కనుక ఆ ఈక్వేషన్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇలా 2 ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ సొల్యూషన్స్ మనం ఒకటి తీసుకొచ్చి అంటున్నాం కాబట్టి XYZ ఫైండ్ చేయవలసిన XYZలో లాస్ట్ దాన్ని మనం K అని తీసుకుంటాం. ఇలా తీసుకుంటే మనకి 2 ఈక్వేషన్స్ నుంచి ఈజీగా XYZ వాల్యూస్ని ఫైండ్ చేయొచ్చు. సో ఇలా వచ్చిన Z వాల్యూని సెకండ్ ఈక్వేషన్లో పెడితే Y వాల్యూ ఎంత వస్తుంది, వచ్చిన YZ వాల్యూస్ని మనం ఫస్ట్ ఈక్వేషన్లో పెడితే X వాల్యూ అనేది సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది అంటే ఎంత వస్తుంది. సో ఇలా XYZ వాల్యూస్ ఫైండ్ చేసేసిన తర్వాత సొల్యూషన్ సెట్ రాసేయాలి. సో ద సొల్యూషన్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ XYZ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు మనకి దీన్ని ఇలా ఉంచేసినా పర్వాలేదు, దీన్ని చూస్తే కనుక ఇది 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేసినట్టుంది కాబట్టి సెపరేట్ చేయొచ్చు. సో 5 మైనస్ k/16ని 2 టర్మ్స్ కింద సెపరేట్ చేస్తే 5/16 మైనస్ k/16, 7/16 మైనస్ 11/16 k. ఇప్పుడు ఈ కాన్స్టెంట్స్ అన్నిటిని ఒక మ్యాట్రిక్స్ కింద, కేలు ఉన్నాయన్నీ ఒక మ్యాట్రిక్స్ కింద వేసుకుంటే అది ఎలా ఉంటుంది అంటే 5/16, 7/16. ఇక్కడ కాన్స్టెంట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ 0 ప్లస్ కేలు ఉన్నాయి కాబట్టి కేని కామన్ తీస్తే -1/16, 11/16, k ఉంది కాబట్టి 1. సో ఇది సొల్యూషన్ ఆఫ్ ది సిస్టమ్. నెక్స్ట్ ప్రాబ్లం, సాల్వ్ x minus y plus 2z plus t equal to 0, 3x plus 2y plus t equal to 1, 4x plus y plus 2z plus 3t equal to 3. ఇక్కడ 3t equal to 3 అనమాట. సో ఇక్కడ 4x plus y plus 2z plus 2t, okay, 2t. లాస్ట్ ఈక్వేషన్ 4x plus y plus 2z plus 2t equal to 3. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన 3 ఈక్వేషన్స్ కూడా నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ 3 ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ 3 నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్. ఇక్కడ అన్నౌన్స్ ఎన్ని ఉన్నాయి, x, y, z, t 4 అన్నౌన్స్ ఉన్నాయి కాబట్టి 4 అన్నౌన్స్. ఇట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ 3 నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 4 అన్నౌన్స్. మ్యాట్రిక్స్ ఫామ్ అనేది మనకి ఇలా ఉంటుంది, x ఈక్వల్ టు b. ఇప్పుడు ఏం చేయాలి, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకుని దీన్ని ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేయాలి. రో ఆపరేషన్స్ని యూజ్ చేసుకుంటే ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనకి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్కి సంబంధించింది ఇది, బి మ్యాట్రిక్స్కి సంబంధించింది ఇది. సో ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ అని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఏ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఈ మొత్తం కాబట్టి, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేసరికి ఈ మొత్తం మ్యాట్రిక్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ అని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఏ బి ఈక్వల్ టు 2. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ అన్ని 4 కాబట్టి కామన్ ర్యాంక్ అంటే ర్యాంక్ ఏ బి ఈక్వల్ టు ర్యాంక్ ఏ అయింది కాబట్టి కన్సిస్టెంట్ అవుతుంది. ఇది లెస్ దాన్ నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ అయింది కాబట్టి సిస్టమ్కి నాన్ జీరో సొల్యూషన్స్ ఉంటాయి. నాన్ జీరో సొల్యూషన్స్ అన్నా ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అన్నా ఒకటి. సో ఇక్కడ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ అన్ని తీసుకోవచ్చు, n మైనస్ ఆర్ 4 మైనస్ 2 ఈక్వల్ టు 2. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎక్లాన్ ఫామ్లో ఉన్న లాస్ట్ మ్యాట్రిక్స్ నుంచి ఈక్వేషన్స్ని ఫామ్ చేస్తాం. సో ఇది మనకి బి మ్యాట్రిక్స్కి సంబంధించింది కాబట్టి ఈక్వల్ టు తర్వాత ఉంటాయి ఇవి. ఇది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, ఏ పక్కన ఏముంటుంది, ఎక్స్ ఉంటుంది కాబట్టి దీన్ని ఈ ఎక్స్తో మల్టిప్లై చేయాలి. చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఎక్స్ మైనస్ వై ప్లస్ 2z ప్లస్ టీ ఈక్వల్ టు, ఇది బి మ్యాట్రిక్స్కి సంబంధించింది కాబట్టి 2. సో ఇలా మనం ఆ 2 ఈక్వేషన్స్ని రాసిన తర్వాత ఇండిపెండెంట్ సొల్యూషన్స్ 2 తీసుకోవచ్చు అంటున్నాం కాబట్టి మనం ఫైండ్ చేయవలసిన XYZలో లాస్ట్ రెండింటిని మనం K1, K2 అని తీసుకోవాలి. ఇలా తీసుకుని ఈ ZT వాల్యూస్ని మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే Y వాల్యూ ఎంత వస్తుంది. ఇవి వచ్చిన Y వాల్యూని Z వాల్యూని X వాల్యూ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది అంటే X వాల్యూ వస్తుంది.
ఇలా XYZ వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి సొల్యూషన్ రాయాలి. సొల్యూషన్ ఈజ్ XYZT ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ 5 - 4K1 - 3K2/5 -5 + 6K1 + 2K2/5 K1 K2. ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇది 3 మ్యాట్రిసెస్ని కలపగా వచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి దీన్ని సెపరేట్ చేసేయాలి. కాన్స్టెంట్స్ 5/5 -5/5 ఇక్కడ K1 K2కి సంబంధించి 0 కాన్స్టెంట్స్ నెంబర్స్ లేవు కాబట్టి 0 పెట్టుకుంటాం అనమాట. సో ఇలా మనకి కాన్స్టెంట్స్ అన్నీ ఒక మ్యాట్రిక్స్ కింద, K1 అన్నీ ఒక మ్యాట్రిక్స్ కింద, K2 ఒక మ్యాట్రిక్స్ కింద సెపరేట్ చేసుకుంటే కనుక వచ్చే మ్యాట్రిసెస్ అనేవి ఇలా ఉంటాయి. ఇది కాన్స్టెంట్స్తో ఫామ్ అయిన మ్యాట్రిక్స్, K1 నుంచి ఫామ్ అయిన మ్యాట్రిసెస్, K2 నుంచి ఫామ్ అయిన మ్యాట్రిసెస్. ఇది సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ x + y + z = 6, x + 2y + 3z = 10, x + 2y + 4z = 1. రైట్ సైడ్ ఈక్వల్ టు తర్వాత రైట్ సైడ్లో నాన్ జీరో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ 3 ఈక్వేషన్స్ నుంచి మనం మ్యాట్రిక్స్ ఫామ్ని రాసుకుంటే కనుక ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ కాబట్టి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. దీన్ని ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేస్తాం. ఇలా రిడ్యూస్ చేసిన తర్వాత ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ AB = 3. నెక్స్ట్ ఏ అనే మ్యాట్రిక్స్కి సంబంధించి ర్యాంక్ ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ A = 3. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. XYZ కాబట్టి మనం ఫైండ్ చేయాల్సింది. సో నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అనేవి 3 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ AB = ర్యాంక్ A = నెంబర్ ఆఫ్ అన్నోన్స్. సో ఇలా ఎప్పుడైతే కామన్ ర్యాంక్ అనేది Nకి ఈక్వల్ అయింది, సిస్టమ్ అనేది ఏమవుతుంది అంటే కన్సిస్టెంట్ అవుతుంది. దానికి ఏముంటాయి? యూనిక్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. సో యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి ఎక్లాన్ ఫామ్లోకి మార్చిన లాస్ట్ మ్యాట్రిక్స్ నుంచి మనం ఏం ఫామ్ చేయొచ్చు? ఈక్వేషన్స్ని ఫామ్ చేయొచ్చు. సో ఈక్వేషన్స్ ఆర్ x + y + z = 6, y + 2z = 4, z = -9. సో థర్డ్ ఈక్వేషన్ నుంచి మనకి z వాల్యూ ఎంత వస్తుంది అంటే -9 వస్తుంది. ఈ వచ్చిన z వాల్యూని సెకండ్ ఈక్వేషన్లో పెడితే y వాల్యూ వస్తుంది. ఈ z y వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో పెడితే x వాల్యూ -7 అవుతుంది. సో ఇలా మనకి XYZ వాల్యూస్ అనేవి యూనిక్ సొల్యూషన్స్ కింద వస్తాయన్నమాట. x = -7, y = 22, z = -9. సో ఇలాగ మనకి కామన్ ర్యాంక్ = నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అయితే వచ్చే సొల్యూషన్ అనేది యూనిక్ సొల్యూషన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ x - 4y + 7z = 14, 3x + 8y - 2z = 13, 7x - 8y + 26z = 5. ఇప్పుడు ఈ 3 నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్లో ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? 3 అన్నోన్స్ ఉన్నాయి. సో మ్యాట్రిక్స్ ఫామ్ని కనుక రాసుకుంటే మనకి ఇలా వస్తుంది. x = b. ఇది నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ కాబట్టి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని తీసుకుంటాం. ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్ని యూజ్ చేసుకుంటూ అది రో ఆపరేషన్స్ని యూజ్ చేసుకుంటూ ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేయాలి. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని రో ఆపరేషన్స్ని యూజ్ చేసుకుంటూ ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేయాలి. చేసిన తర్వాత ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది ఎంత అవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ మనకి ర్యాంక్ ఏ అనేది ఏంటి? 3 కాలమ్స్కే చేస్తాం కాబట్టి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ర్యాంక్ ఏ అనేది ఎంత? 2. సో ర్యాంక్ AB = ర్యాంక్ ఏ అయింది కాబట్టి గివెన్ సిస్టమ్కి ఏమి ఉండదు. గివెన్ సిస్టమ్ అనేది ఏమవుతుంది? ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. అలాగే సిస్టమ్కి ఏమి ఉండవు? సొల్యూషన్ అనేది ఉంటుంది అనమాట. సో ర్యాంక్ AB ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఏ. సో ద గివెన్ సిస్టమ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. సో ఇలా మనకి ర్యాంక్ AB నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఏ అయితే కనుక ఆ సిస్టమ్ అనేది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఇన్కన్సిస్టెంట్ అయినప్పుడు ఆ సిస్టమ్కి సొల్యూషన్ అనేది మనం ఫైండ్ చేయలేము. సో ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం for what value of lambda the equations x + y + z = 1
అలాగే x plus 2y plus 4z equal to lambda, x plus 4y plus 10z equal to lambda square have a solution and solve them completely in each case. ఇక్కడ మనకి లాంబ్డా వాల్యూ ఎంత ఉన్నప్పుడు ఈ ఇచ్చిన సిస్టమ్కి సొల్యూషన్ ఉంటుందో ఫైండ్ చేయాలి. అలాగే లాంబ్డా వాల్యూస్ వచ్చిన తర్వాత ప్రతి కేసులోనూ ఆ సొల్యూషన్స్ని కూడా మనం ఫైండ్ చేయాలి. సో ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచి మనం ఏం చేయాలి అంటే మ్యాట్రిక్స్ ఫామ్ని రాయాలి. Ax ఈక్వల్ టు బి. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని తీసుకోవాలి. ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దీన్ని రో ఆపరేషన్స్ని యూజ్ చేసుకుంటూ ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేయాలి. ఇలా ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ రోలో లాంబ్డా స్క్వేర్ మైనస్ 3 లాంబ్డా ప్లస్ 2 అనేది వచ్చింది. ఇప్పుడు ఇది కనుక 0 అయితే అప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఎంత అవుతుంది? ఇది మొత్తం 0 రో అయిపోతుంది. ఈ వాల్యూ ఎప్పుడైతే 0 అయిందో ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే ఈ వాల్యూ 0 అయింది అంటే మొత్తం ఈ లాస్ట్ రో అంతా 0 రో అవుతుంది. సో నాన్ జీరో రోస్ ఎన్ని ఉంటాయి? 1 2 మాత్రమే నాన్ జీరో రోస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ లాస్ట్ వాల్యూ అనేది 0 అనేది తీసుకున్నామో అప్పుడు ర్యాంక్ ఏబి అనేది ఎంత అవుతుంది? 2 అవుతుంది. అలాగే ర్యాంక్ ఏ కూడా ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 2 కాబట్టి ర్యాంక్ ఏ కూడా 2. సో ర్యాంక్ ఏబి ఈక్వల్ టు ర్యాంక్ ఏ. మనకి అలాగే ఇక్కడ సిస్టమ్ అనేది ఏమవుతుంది అంటే కన్సిస్టెంట్ అవుతుంది. నెక్స్ట్ కామన్ ర్యాంక్ అనేది లెస్ దాన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అయింది కాబట్టి సిస్టమ్కి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ లాంబ్డా స్క్వేర్ మైనస్ 3 లాంబ్డా ప్లస్ 2ని 0 అని తీసుకున్నామో అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లా కనిపిస్తుంది కాబట్టి దాన్ని సింప్లిఫై చేయాలి. ఇలా ఫ్యాక్టర్స్ అనేవి ఎంత వస్తాయంటే లాంబ్డా ఈక్వల్ టు 1 2 వస్తుంది. సో ఇప్పుడు మనకి లాంబ్డా వాల్యూ 1 2 అయినప్పుడు 2 కేసెస్లో మనం ఈ సిస్టమ్కి సొల్యూషన్స్ అనేవి ఫైండ్ చేయాలి. ఇలా చేసేటప్పుడు మనం ఇండిపెండెంట్ సొల్యూషన్స్ తీసుకుంటాం కాబట్టి ఆ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయో కూడా క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ఈజ్ n మైనస్ ఆర్. సో 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు కేస్ 1 లాంబ్డా ఈక్వల్ టు 1 అయితే కనుక మన దగ్గర స్టార్టింగ్లో రాసిన Ax ఈక్వల్ టు బి ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనకి లాంబ్డాల్లో కోషెంట్ మ్యాట్రిక్స్ ఉంటుంది. అంటే మనం స్టార్టింగ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాస్తాం. ఆ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్లో లాంబ్డా వాల్యూ 1 పెట్టాలి. పెడితే మనకి ఇలా వస్తాయి, మ్యాట్రిక్స్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు దీని నుంచి మనకి కావాల్సింది ఏంటంటే ఈక్వేషన్స్ కావాలి. సో ఈక్వేషన్స్ అనేవి ఎలా ఫామ్ చేయాలో ఇంతకుముందు క్లాస్లో చెప్పాను కాబట్టి ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో చెప్పాను కాబట్టి ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్కి సంబంధించిన రిడ్యూస్ చేసిన ఎక్లాన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అందులో మనం లాంబ్డా వాల్యూ 1 పెట్టామన్నమాట. ఈ పైన ఇక్కడ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్కి సంబంధించి ఎక్లాన్ ఫామ్ ఏదైతే ఉందో ఇందులో లాంబ్డా వాల్యూ 1 పెట్టాం. సో పెడితే మనకి మ్యాట్రిక్స్ అనేది ఇలా వస్తుంది. దీని నుంచి మనం ఏం చేసామంటే ఈక్వేషన్స్ని ఫామ్ చేసాం. సో ఇలా ఫామ్ చేసిన తర్వాత ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ఎన్ని తీసుకోవచ్చు అన్నాము. ఇక్కడ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ 1 తీసుకోవచ్చు అంటున్నాము కాబట్టి సో ఈ ఈక్వేషన్స్లో మనం ఫైండ్ చేయవలసిన XYZలో జెడ్ని కే అని తీసుకుంటాం. ఈ ఈక్వేషన్స్లో జెడ్ వాల్యూ పెడితే కనుక వై వస్తుంది. అలాగే జెడ్వై వాల్యూ అని 1లో పెడితే కనుక ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇదంతా ఎప్పుడు సొల్యూషన్ లాంబ్డా ఈక్వల్ టు 1 అయిన కేసులో మనం ఫైండ్ చేసిన సొల్యూషన్ ఇది. సో దీన్ని సపరేట్ చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ లాంబ్డా ఈక్వల్ టు సెకండ్ కేసులో మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్కి సంబంధించిన ఎక్లాన్ ఫామ్ ఏదైతే ఉందో ఇందులో లాంబ్డా వాల్యూ ఏం చేయాలి అంటే 2 పెట్టుకోవాలన్నమాట. లాంబ్డా ఈక్వల్ టు 2 పెట్టాలి. పెట్టిన తర్వాత వచ్చే మ్యాట్రిక్స్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత దీని నుంచి మనం ఈక్వేషన్స్ని ఫామ్ చేస్తాం.
ఫామ్ చేసిన తర్వాత ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ఒకటి తీసుకొచ్చున్నాం కాబట్టి z k తీసుకుని 2లో పెడితే y వాల్యూ వస్తుంది, y వాల్యూస్ని 1లో పెడితే x వాల్యూ వస్తుంది. సో ఇలాగా ప్రతి కేసులోనూ లాంబ్డా వాల్యూకి మనం సొల్యూషన్ అనేది ఫైండ్ చేసాం. నెక్స్ట్ ఒకవేళ ఆ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్కి సంబంధించిన ఎక్లాన్ ఫామ్లో ఈ వాల్యూ అనేది 0 అని తీసుకోవడం వల్ల మనం ఈ వాల్యూస్ని ఫైండ్ చేసాం. 0 అని తీసుకోవడం వల్ల ఈ సొల్యూషన్స్ని ఫైండ్ చేసాం. ఒకవేళ ఈ వాల్యూ నాన్ జీరో వాల్యూ అయితే కనుక, సో ఎప్పుడైతే ఇది నాన్ జీరో వాల్యూ అయ్యిందో అంటే ఇక్కడ ఎంతో కొంత వాల్యూ అనేది ఉంటుంది. ఎంతో కొంత వాల్యూ ఉన్నప్పుడు ర్యాంక్ ఆఫ్ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్కి ఏమవుతుంది, ర్యాంక్ ఏమవుతుంది. ఇది నాన్ జీరో వాల్యూ అయింది అంటే ఇది నాన్ జీరో, నాన్ జీరో, నాన్ జీరో. సో ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది ఏమవుతుంది అంటే అప్పుడు నాన్ జీరో రోస్ 3 ఉంటాయి. ఇది నాన్ జీరో వాల్యూనే కాబట్టి నాన్ జీరో రోస్ 3 ఉంటాయి. మరి మ్యాట్రిక్స్ ఏకి ర్యాంక్ అనేది ఎంత వస్తుంది, ర్యాంక్ అనేది 2 వస్తుంది కాబట్టి, సో ఎప్పుడైతే మనకి ఈ వాల్యూ నాన్ జీరో అన్నామో అప్పుడు మనకి ర్యాంక్ ఏబి 3, ర్యాంక్ ఏ 2 కాబట్టి ర్యాంక్ ఏబి నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఏ అవుతుంది. సో సిస్టమ్ అనేది ఏమవుతుంది, ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. అలాగే ఇన్కన్సిస్టెంట్ అయినప్పుడు ఆ సిస్టమ్కి మనం సొల్యూషన్ అనేది ఫైండ్ చేయాలి. నెక్స్ట్